నేను చెప్పబోయేటువంటి పాఠం ఏంటంటే యేసు జననం గూర్చి సరిగా గుర్తించలేనటువంటి జనాంగం. పాఠం పేరు ఏంటంటే యేసు జననం గూర్చి సరిగా గుర్తించలేనటువంటి జనాంగము. మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఈ పాఠం గురించి, క్రీస్తు యొక్క జననం గురించి సరైన రీతిలో అవగాహన చేసుకోలేదు. ఎందుకంటే మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే మత్తయి రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 18 నుండి 25 వచనాల వరకు మనం చదువుకుందాం ఒకసారి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 వచనం నుండి 25 వచనాల వరకు మనం ఒకసారి చదువుకుందాం. యేసుక్రీస్తు జనన వేదం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపును ప్రదానం చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా ఆమెను విడనాడే ఉద్దేశించెను. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నముందు అతని ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్యను అయిన మరియను చేర్చుకున్నకు భయపడకము. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసును పేరు పెట్టుదు అనెను. ఇదిగో కనిక గర్భవతి కుమారుని కనును. ఆయనకి ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేల్కొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యని చేర్చుకుని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. చదవబడినటువంటి వాక్యం గురించి మనం ఆలోచన చేద్దాం. ఇది వ్యవహరించినటువంటి గ్రంథము మనం ఒకసారి చూసినట్లయితే పరిశుద్ధాత్ముడే రాయించాడు ఈ విషయాలన్నీ కూడా. గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి వచనాన్ని, అధ్యాయాల్ని, పుస్తకాలని అన్ని కూడా ఎవరి పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల రాయబడినటువంటి గ్రంథం. ఇది ఎవరికి రాస్తున్నాడండి? ఈ ఉత్తరం పొందినటువంటి వారు ఎవరండి? ఇక్కడ మనం చూసినట్లయితే యోధా జనాంగం అండి. ఈ ఉత్తరం పొందేటువంటి వారు ఎవరంటే యోధా జనాంగం. యోధా జనాంగానికి క్రీస్తు యొక్క జననం గురించి సరైనటువంటి అవగాహన లేదండి. నేటి క్రైస్తవులు కూడా ఈ వాస్తవం గ్రహించలేక చాలా తలడిల్లిపోతున్నారండి. కుటుంబాల మధ్య సమస్యలు ఉండొచ్చు. కథాక్షేపాల కొరకు రాయబడినటువంటి గ్రంథం కాదు ఇది. మంచి నేల మీద పడినటువంటి విత్తనాలు ఎప్పుడు ఫలిస్తాయండి? 3 నెలల్లో పడినటువంటి విత్తనాలు ఫలించవండి. మంచి నేల మీద పడిన హృదయాలు యేసుక్రీస్తు జననం గురించి బాగా లోతుగా ఆలోచన చేస్తారండి. అయితే ఈ ఉత్తరం ఎవరికి రాయబడింది?
యోధా జనాంగానికి రాయబడిందండి. మత్తయ్య గారి యోధా జనాంగానికి రాస్తున్నాడండి. అయితే మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు యొక్క జననం గురించి మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ఎవరు వంశంలో నుండి రావాలని లేఖనాలు మనకు తెలియపరుస్తున్నాయండి. ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ఎవరు వంశంలో నుండి రావాలండి? అబ్రాహాము వంశంలో నుండే రావాలండి. ఎవరి వంశంలో నుండి రావాలండి? దావీదు యొక్క వంశంలో నుండే రావాలండి. మనం ఈ రెండు బాగా కీలకమైనటువంటి పాయింట్లండి బైబిల్‌లో. యేసు ప్రభువు ఎవరు వంశంలో నుండి రావాలంటే ఇక్కడ అబ్రహాము వంశంలో నుండి దావీదు సంతానంలో నుండే రావాలండి. అయితే యేసు ప్రభువారు ఏ కాలంలో మరి జన్మించాలి? అయితే యోధా జనాంగము యేసు ప్రభు కొరకు 14 తరాలు వేచి చూస్తున్నారండి. ఎవరి కోసం? యేసు ప్రభు కోసమండి. 14 తరాల నుండి చూస్తున్నారండి. ఆ 14 తరం వాడు ఎవరంటే యేసేపండి. మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే 14 తరాలు నిండిన తర్వాత యేసు ప్రభు ఈ భూమి మీదకి రాబోతున్నాడండి. ఎవరి ద్వారా రాబోతున్నాడంటే యేసేపు అంటే అబ్రహాం సంతానం నుండి దావీదు యొక్క సంతానం నుండి యేసుప్రభు రాబోతున్నాడండి. మనం యేసుప్రభు యొక్క జననం గురించి మనం ఆలోచన చేసినట్లయితే యేసుప్రభు జననం నీలాంటి నాలాంటి జన్మం కాదండి. ఒక ప్రత్యేకత ఉన్నదండి ఆయన జన్మానికి. మనకి మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే మనము ఉపోద్ఘాతంలో అబ్రహాం సంతానం నుండి రావాలని దావీదు సంతానంలో నుండి రావాలని 14 తరాల వారి దాంట్లో నుండి రావాలని మనం ఆలోచన చేసాం. అయితే యోధా యోధా జనాంగానికి ఎవరి గురించినటువంటి అవగాహన లేదంటే మన బైబిల్లో మనం ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధాత్మను గురించినటువంటి అవగాహన అసలే లేదండి వాళ్ళకి. ఎవరికంటే యోధా జనాంగానికి. పత్రిక ఎవరికి రాస్తున్నాడండి? యోధా జనాంగానికి రాస్తున్నాడండి. అయితే యేసు యొక్క జనంలో బైబిల్‌లో చాలా కీలకమైనదండి. చాలా కీలకమైన జననం. బైబిల్‌లో చాలా కీలకమైనటువంటి పాయింట్ అండి. అయితే మనము ఇప్పుడు దాకా చెప్పిన మాటలన్నీ ఉపోద్ఘాతమండి మీకు. అయితే యేసు ప్రభువుని గూర్చి పరిశుద్ధాత్మను గురించి అర్థం కాని వాడికి యేసు ప్రభు యొక్క జననం అర్థం కాదండి. యేసు ప్రభువుని గూర్చి కానీ పరిశుద్ధాత్మను గూర్చి కానీ అర్థం కానటువంటి వాడికి యేసు ప్రభు యొక్క జననం అస్సలే అర్థం కాదండి. యేసు పుట్టుకను ఎంతమంది గ్రహించారో మనము ఆలోచన చేద్దాం పాఠం ద్వారా. యేసు యొక్క పుట్టుకను ఎంతమంది ఈ భూమి మీద ఎలా గ్రహించారో, ఎలా ఆలోచించారో మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఆయన ఈ భూమి మీద పుట్టిన వెంటనే ఆయన సంపాదన చూశారండి. ఎవరండి? యువత జనాంగమే. ఆయన పుట్టిన వెంటనే ఆయన సంపాదన చూశారండి. అంటే కారణం ఏంటండి? యేసుప్రభు యొక్క జననం వాళ్ళకి అర్థం కాలేదండి యోధ జనాంగానికి. ఎవరికి అర్థం కాలేదండి. యోధ జనాంగం ఎవరికి అర్థం కాలేదు. పరిశుద్ధాత్ముడి గురించిన అర్థమే తెలియదండి యోధ జనాంగానికి. నేటి క్రైస్తవులు కూడా ప్రపంచానికి క్రీస్తు యొక్క జననం గురించి సరైనటువంటి అవగాహనే లేదండి. యోధా జనాంగానికి లేదంటే నేటి ప్రపంచానికి క్రీస్తు యొక్క జననం గురించి తెలియదండి చాలా మందికి. ప్రపంచం అంతా అండి మళ్ళీని. యేసు ప్రభు పుట్టిన కాలంలో అసలు ప్రజలకే అర్థం కాలేదండి. యేసు ప్రభు పుట్టినటువంటి కాలంలో ఉన్నటువంటి ప్రజలకి అర్థం కాలేదండి. ఇప్పుడు కాలంలో ఉన్నటువంటి ప్రజలకి ఎలాగ అర్థమవుతుందండి? అసలే వారికి పరిశుద్ధాత్మ గురించినటువంటి అవగాహనే లేదండి. కానీ ఇక్కడ మనం యేసు ప్రభు యొక్క జననం అర్థం కావాలంటే
పరిశుద్ధాత్ముడు అర్థం కావాలండి ఇక్కడ మనకి. చాలా కీలకమైనటువంటి వ్యక్తి అండి. యేసుప్రభు యొక్క జననంలో పుట్టుకలో ఆయన పాత్ర, పరిశుద్ధాత్ముడి పాత్ర చాలా ఉన్నదండి. కానీ యేసుప్రభు యొక్క పాత్రలో మనం చూసినట్లయితే పుట్టుకలో యేసేపు గురించి పరిశుద్ధాత్ముడు అమూల్యమైన పదం ఉపయోగించాడండి. ఎవరండి? పరిశుద్ధాత్ముడే. యేసేపు విషయంలో యేసేపు ఎవరు అంటున్నాడండి? నీతిమంతుడు అంటున్నాడండి. పరిశుద్ధాత్ముడు అమూల్యమైనటువంటి పదం ఉపయోగించాడండి యేసేపు గురించి. యేసేపుని ఎలాగనండి? నీతిమంతుడు. ఈ పరిశుద్ధాత్ముడి గురించి ఈ మాట అంటున్నాడంటే, నీతిమంతుడు అన్నాడంటే మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలండి. గ్రంథంలో ఒకరి గురించి పరిశుద్ధాత్ముడు నీతిమంతుడు అని చెప్పగలిగాడంటే యోసేపుని గురించి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, చాలా లోతుగా ఆలోచన చేయాలి. అయితే మనం చూసినట్లయితే ఇక్కడ యేసుప్రభు యొక్క జననంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు మొదటగా. రెండోదిగా యేసేపు కనపడుతున్నాడు మనకి. మూడుగా సందేశం ఎవరి దగ్గరకు వచ్చిందండి? దేవదూతల ద్వారా మరియమ్మకి యేసేపు గారికి వచ్చిందండి సందేశం. అంటే ముగ్గురు వ్యక్తులు మనకు అర్థం కావాలండి. యేసుప్రభు యొక్క జననం గురించి చూసినట్లయితే పరిశుద్ధాత్ముడి గురించి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ యేసేపు గురించి మనం ఆలోచన చేయాలి. దేవదూతల గురించి మనకు కూడా మన అవగాహన ఉండాలండి. మనం ఈ మూడు సంఘటనలు మనకు కనబడుతున్నాయి బైబిల్లో. ఈ ఎవరికైతే ఈ మూడు సంఘటనలు అర్థమవుతాయో వారికి మాత్రమే క్రీస్తు యొక్క జననం గురించి గ్రహించగలము. ఈ మూడు సంగతులు ఎవరైతే గ్రహించలేదో క్రీస్తు యొక్క జననం అర్థం కాదండి వాళ్ళకి. ఎందుకని? ఒకటి, పరిశుద్ధాత్ముడి గురించి తేలాలి. రెండు, యేసేపు గురించి మనం అవగాహన చేసుకోవాలి. మూడు, దేవదూతలు. అంటే ముగ్గురు పాత్ర ఉన్నదండి ఇక్కడ. ఈ మూడు సంఘటనలు కనబడుతున్నాయి. ఈ మూడు ఎవరైతే అర్థం చేసుకుంటారో వారికి మాత్రమే క్రీస్తు యొక్క జననము గ్రహించగలరు, అర్థమవుతుందండి. అయితే నేను ఉపోద్ఘాతంలోనే చెప్పానండి, యోధా జనాంగానికి ఏం అర్థంగా, యోధా జనాంగానికి ఎవరి గురించి తెలియదండి? పరిశుద్ధాత్మ గురించి అసలే అవగాహనే లేదండి వాళ్ళకి. అంటే యోధా జనాంగం ఎవరికి భయపడతారండి? దేవుడు అంటే వారికి అర్థమవుతుందండి. దేవుడి గురించి చెప్పండి, దేవుని గురించి సత్యం యోధా జనాంగం చాలా అర్థమవుతుందండి. మెస్సయ్య వస్తున్నాడు భూమి మీదకి అంటే వాళ్ళకి అర్థమవుతుంది. కానీ వాళ్ళకి యోధ జనాంగానికి ఎవరి గురించి తెలియదంటే పరిశుద్ధాత్ముడు అంటే వారికి అసలే తెలియదండి. చాలా మందికి తెలీదు పరిశుద్ధాత్మని గురించి. కానీ పరిశుద్ధాత్మ అనే పాఠం చాలా పెద్ద పాఠం అండి. ఇది ఒక రోజులో చెప్తే అర్థమయ్యేటువంటి పాఠం కాదండి. అనేకమైనటువంటి జనాలు, అనేకమైనటువంటి సంవత్సరాలు బైబిల్లో పరిశుద్ధాత్మ గురించి పాఠాలు నేర్చుకోవాలి. అందుకనే చెవు కలిగినటువంటి వాడు దేవుని యొక్క మాటలు వినుని గాక, అంతే. మనం అర్థం చేసుకుందాం అంతే గ్రంథం ద్వారా. అయితే మనం ఆలోచన చేసినట్లయితే సర్వోన్నతుడైనటువంటి దేవుడు చాలా అద్భుతంగా పనిచేస్తున్నాడండి. ఆశ్చర్యకరంగా పనిచేస్తున్నాడు, అద్భుతంగా పనిచేస్తున్నాడు, ఆశ్చర్యంగా కూడా పనిచేస్తున్నాడండి. ఎందుకని అంటే దేవుడు తన కుమారుని ఈ భూమి మీదకి పంపించబోతున్నాడు. దానికి పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు. ఎవరంటే సర్వోన్నతుడైనటువంటి దేవుడు తన కుమారుని భూమి మీదకి పంపించబోతున్నాడు. దానికి సహాయం ఎవరు చేస్తున్నాడు అంటే పరిశుద్ధాత్ముడు. దేవుడు ఎలా పనిచేస్తున్నాడో తెలియాలండి. భూమి మీద తన పాత్రని ఎలా కనుపరుస్తున్నాడో మనకు తెలియాలండి. మనమైతే ఎందుకంటే మనమందరం కూడా ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులమే. ప్రకృతి సంబంధంగానే ఆలోచన చేస్తాం ప్రతి విషయం కూడా. దేవుని యొక్క జ్ఞానం అర్థం, దేవుని యొక్క జ్ఞానంతో ఆలోచన చేసేటువంటి వారు బహు తక్కువ మంది అండి. మనం అందరూ కూడా, ఎందుకంటే మనం అందరూ కూడా ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులనే.
ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు అర్థం చేసుకున్నట్లు లేదండి చాలా మంది. అందరూ కూడా ప్రకృతి సంబంధంగానే ఆలోచన చేస్తున్నారు. నీలాంటి నాలాంటి జన్మం ఎలాగైతే ఉన్నదో యేసుప్రభు యొక్క జన్మ అలాగున్నదని ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులు ఎలాగైతే ఆలోచన చేస్తున్నారో లోకంలో అలాగే ఆలోచన చేస్తున్నారండి అందరూ. అయితే మనం అందరూ కూడా ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని అభివృద్ధి చెందాలి. ఎవరి ఆలోచన? దేవుని యొక్క ఆలోచన. సర్వోన్నతుడైనటువంటి దేవుడు తన కుమారుని భూమి మీదకు పంపిస్తున్నాడు. మన గురించి ఎవరి గురించి పంపిస్తున్నాడు? ఆయన మన గురించే పంపిస్తున్నాడు. ఆయన భూమి మీదకి పంపిస్తున్నాడు. ఎవరు కుమారుని ఎవరో అర్థం చేసుకుంటలేదండి. ఎవరి కోసం పంపిస్తున్నాడు? సర్వోన్నతుడైనటువంటి దేవుడు తన కుమారుని భూమి మీదకి పంపిస్తున్నాడంటే ఎవరి కోసం అండి? మన కోసమే. ఎవరు అర్థం చేసుకుంటలేదు తన కుమారుని గురించి. ఏ క్రైస్తవుడు కూడా అర్థం చేసుకుంటలేదండి. అనేక మంది క్రైస్తవులు పుట్టగొడుగుల్లా బయలుదేరారు. బాప్తిసం పొందినటువంటి వాళ్ళందరూ క్రైస్తవులుగానే పిలవబడుతున్నారండి. కానీ యేసుప్రభు యొక్క జననం గురించి సరైనటువంటి అర్థం చేసుకోలేదండి చాలా మంది. ఒకసారి మనం చూసినట్లయితే చదవబడినటువంటి వచ్చిన మనం ఒకసారి చూసినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత, అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రధానం అంటే యోధ జనంలో ఒక కల్చర్ ఉంటుంది. యోధ జనంలో ఒక కల్చర్ ఉంటుంది. వాళ్ళకి నియమం ఉంటుందండి. బంగారు వస్తువులు అన్ని పెట్టి అలంకరిస్తారండి ప్రదానం చేయబడ్డమంటే. మరియమ్మను కూడా ఏం చేశారండి? యోసేపుకు ప్రదానం చేసేటప్పుడు అలాగే బంగారు వస్తువులన్నీ చేసి ప్రదానం చేసుకున్నారు. ఆ కల్చర్లో వచ్చిన ప్రదానం చేయబడిందండి మరియమ్మ. మరి యోసేపు ఎవరి వంశంలో నుండి వచ్చినటువంటి వాడు? మరి ప్రదానం చేసుకున్నాడు ఎవరిని? మరియమ్మని. మరియమ్మని ప్రదానం చేసుకున్న తర్వాత యేసుప్రభు ఇక్కడ యోసేపు ఎవరి వంశం నుండి వచ్చినటువంటి వాడు? మనం ఒకసారి ఆలోచన చేద్దాం యోసేపు గురించి. ఎవరి వంశం నుండి వచ్చినటువంటి వాడు అంటే అబ్రహాము దావీదు సంతానం నుండి వచ్చిన యోధ జనాంగం నుండి వచ్చినటువంటి వాడండి. 3 అర్హతలు కూడా ఉన్నాయండి. మనం చూసినట్లయితే యేసుప్రభు ఎక్కడి నుండి రావాలంటే అబ్రహాం సంతానంలో నుండి, దావీదు యొక్క సంతానంలో నుండి, యోధ జనాంగంలోనే పుట్టాలండి ఆయన. మరి యోసేపు గురించి మనం ఆలోచన చేస్తే ఎవరి వంశంలో నుండి వచ్చినటువంటి వాడు ఈయన? అబ్రహాము దావీదు వంశంలో నుండి, యోధ జనాంగంలో నుండి వచ్చినటువంటి వాడు. ఇతడు ఎవరో పరిశుద్ధాత్ముడు ముందుగానే చెప్పాను. ఎవరండి ఇతను? నీతిమంతుడు. పరిశుద్ధాత్ముడు మంచి సర్టిఫికేట్ ఇచ్చాడు యోసేపు గురించి. యోసేపు గురించి మంచి సర్టిఫికేట్ ఇచ్చాడు. ఎవరంటే నీతిమంతుడు. పరిశుద్ధాత్ముడు ఎవరిని కూడా నీతిమంతుడు అన్నట్టుగా మన గ్రంథంలో అనేక సార్లు రాయబడలేదండి. కానీ యోసేపు విషయంలో పరిశుద్ధాత్ముడు జోక్యం చేసుకుని యోసేపుని ఎలా పోల్చాడంటే నీతిమంతుడు అన్నాడు. ఇతడు నీతిమంతుడే. ఇతడు ఎక్కడో ధనవంతమైన అంతఃపురంలో నుండి వచ్చినటువంటి వాడా? ఒక రాజుల కుటుంబం నుండి వచ్చినటువంటి వాడా? కాదు. ఒక సామాన్యమైనటువంటి కుటుంబం నుండి వచ్చినటువంటి వాడు యోసేపు. దేవుడు సామాన్యమైనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వాడిని ఎన్నుకున్నాడని ఎంత యోగుడే అయిన ఉండాలండి. దేవుడు ఎన్నుకున్నాడండి ఎవరిని? యోసేపునండి. యోసేపుని దేవుడు ఎన్నుకున్నాడంటే సామాన్యమైనటువంటి కుటుంబంలో ఎన్నుకున్నాడండి. 14 తరాల నుండి ఎదురు చూస్తున్నారండి ఎవరి కోసం? మెస్సయ్య కోసం. యాగాలు, వ్రతాలు, అన్ని ఉపవాసాలు అన్ని చేస్తున్నారు. నా వంశంలో పుట్ట, నా గర్భం నుండి పుట్ట, నా గర్భం నుండి పుట్టాలని చూస్తున్నారు. కానీ దేవుడు ఎవరిని ఎంపిక చేసుకున్నాడండి ఇక్కడ? సర్వోన్నతుడైనటువంటి దేవుడు సామాన్యమైనటువంటి కుటుంబంలో ఎన్నుకున్నాడండి. తన బిడ్డను పంపడానికి ఉన్నతమైన కుటుంబాలను ఎన్నుకున్నాడండి. ఎవరు రాబోతున్నాడు? దేవుని యొక్క కుమారుడు భూమి మీద పంపించబోతున్నాడు. పంపించే ముందు ఆ యొక్క యోసేపుని గురించి ముందు ఆలోచన చేశాడండి తండ్రి అయినటువంటి దేవుడు.
ఉన్నతమైనటువంటి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. పరిశుద్ధాత్ముడు అతని గురించి ముందుగానే మాట్లాడేశాడు, నీతిమంతుడు అన్నాడు అంతే. ఇతడు చాలా ధనంలో చాలా పేదవాడండి. పేదవాడు అన్నానంటే అర్థం ఏంటండి? ఏ రోజు పని చేసుకుని ఆ రోజునే జీవనం గడిపేటువంటి వాళ్ళండి. మేము అటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళమండి. మేము ఏ రోజు కూలి పని చేసుకుంటే ఆ రోజునే గడుపుతుందండి మాకు. ఉద్యోగాలు సద్యోగాలు ఏమీ లేవండి. ఏసేపు కూడా అటువంటి కుటుంబంలో నుండి వచ్చినటువంటి వాడండి. ఏ రోజు పని ఆ రోజు చేసుకుని కుటుంబాన్ని పోషించేది. అంటే ఆ ధనంలో చాలా పేదవాడండి. పేదవాడు అన్నంటే ఏ రోజు పని చేసుకునేటువంటి వాడు ఆ రోజునే పేదవాడు అంటారు. ఏదో ఒక పని ఏ పని చేసుకున్నాడండి? వడ్రంగి పని చేస్తున్నాడు బతికేటువంటి వాడు. మరి ఆమె గురించి చూసినా మరి ఆవిడ కూడా ఎటువంటి కుటుంబంలో వచ్చిందండి? పేద కుటుంబంలో వచ్చిందండి. మరియమ్మని ఎంపిక చేసుకోవడంలో దేవుని యొక్క పాత్ర మనం చూడాలండి. అంటే మరియమ్మ దేవునికి ఎంత ఇష్టంగా ఉన్నది, యోగ్యంగా ఉన్నది. యోసేపు ఎంత నీతిమంతుడిగా ఉన్నాడండి. అటువంటి కుటుంబాలను ఎందుకు చేసుకున్నాడు? మరి యేసుప్రభు కూడా ఆ కుటుంబంలోనే పేదరికాన్ని అనుభవించి జీవించాడు 33.5 సంవత్సరాలు కూడా. యేసుప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత యోసేపు పేద కుటుంబము, మరియమ్మ గారు కూడా చాలా పేద కుటుంబంలో నుండి వచ్చినటువంటి వారు. ఆ కుటుంబంలో ఈయన కూడా యేసుప్రభు అలాగ పేదవాడుగానే పెరిగాడు. ఇవాళ ప్రభు నమ్ముకున్నటువంటి వాళ్ళు అలా కనపడతలేదు. 4-5 తరాలకు వెనక ముందు పోజేసేస్తున్నారండి. కోట్లు కోట్లు ఒక్కో కోటు కూడా ఎట్టుకెళ్ళరండి. తెలుసండి, ప్రతి సేవకుడికి తెలుసండి. ప్రతి సేవకుడికి తెలుసండి. ఈ భూమి మీద సంపాదించుకున్న ఏది కూడా తీసుకోవాలన్న సంగతి తెలుసండి. ప్రతి ప్రసంగాలు చేస్తారు. ఇవి వచ్చేటప్పటికి నిక్కడమైనటువంటి ఆండ్రంతో లయమైపోతాయని తెలుసండి. సరైనటువంటి అవగాహన లేకుండా ఏం చేస్తున్నారంటే ఎలా మడితే అలాగా 4-3 తరాలు మరి ఉండేది సంతానం 2-3 అండి. మరి ఈ కోట్లు ఏం చేసుకుంటారో అర్థం కావట్లేదండి. ఎక్కడ సత్క్రియలు చేస్తారంటే అవి కూడా కనపడతలేదండి. కానీ యేసుప్రభు గురించి మనం చూసినట్లయితే యేసుప్రభు కూడా పేద కుటుంబంలోనే జన్మించాడు. ఆయన పేదరికంగానే ఎదిగాడండి. అయితే మనం ఒకసారి చూసినట్లయితే అయితే ఇక్కడ మరియమ్మ యేసేపుకి ప్రదానం చేయబడిందండి. ప్రదానం చేయన వారి ఏకం కాక మునిపే శరీర సంబంధమైనటువంటి కలయిక లేకముండే ఆవిడ గర్భవతి ఉంది. ఒక మనిషి గర్భవతి అవ్వాలంటే వాళ్ళిద్దరు ఏకం అవ్వాలండి. లేకపోతే శరీర సంబంధమైనటువంటి కలయిక ఉండాలండి. కానీ మరియమ్మ విషయంలో అలా జరగలేదు. ప్రదానం చేయబడింది అంతే. వారు ఏకం అవ్వలేదు, శరీర సంబంధం కలయిక లేదండి. కానీ ఈవిడ గర్భవతి ఉందండి. ఎవరు? మరియమ్మ గారు. అయితే ఈ సంగతి ఎవరికి తెలిసిందండి? యేసేపు గారికి తెలిసింది. యేసేపు గారికి తెలిసినప్పుడు ఆయన అతని గురించి మనం ఆలోచన చేస్తే యేసేపు గురించి ఏమంటున్నాడండి? నీతిమంతుడు అన్నాడండి పరిశుద్ధాత్ముడు. కానీ యేసేపు రహస్యంగా విడనాడాలని అనుకుంటున్నాడండి. అయితే యేసుప్రభు యొక్క జననంలో మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే భూమి మీదకి మరియమ్మకి స్థానం ఉండాలా ఉండొద్దా అన్నది సర్వోన్నతుడైనటువంటి వీరి యొక్క మరియమ్మ యేసేపు యొక్క మాటలను బట్టి పంపించాలా పంపించకూడదా అనేది ఆలోచన. మనం ఒకసారి చూసినట్లయితే లూకా రాసినటువంటి సువార్త మొదటి అధ్యాయము 35 వచ్చిన మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మని నిమిత్తము సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకును గనక పుట్టబో శిశువు పరిశుద్ధుడే దేవుని కుమారుడు అనబడును. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే దూత సందేశాన్ని మనం చూసినట్లయితే
ఏమన్నాడండి? అతడు ఎటువంటి వాడు? పరిశుద్ధుడు. అంటే పరిశుద్ధులని ఎవరైనా ఎప్పుడు పాపం చేయనటువంటి వ్యక్తులను పరిశుద్ధులు అంటారు. యేసుప్రభు గురించి దూత ఏం సర్టిఫికేట్ ఇచ్చిందండి చూస్తున్నట్లయితే, పరిశుద్ధుడు. ఆయన ఎవరో దేవుని యొక్క కుమారుడు. అంత సందేశాన్ని ఇచ్చింది దూత. ఈనాడు యేసుప్రభు ఎవరంటే చెప్పలేని పరిస్థితి అండి. యేసు ఎవరు అనేటువంటి ప్రశ్న కూడా యేసుప్రభు వేశాడు భూమి మీద. యేసు ఎవరు అని తన శిష్యుల్ని అడిగాడండి ఏకాంతరంగా కూడుకున్నప్పుడు. వారు ఏమన్నారు? రకరకాలుగా సమాధానం చెప్పారండి. యోహాను అని, ఏలియా అని, ఇర్మియా అని, ప్రవక్తలు ఒకడని రకరకాలుగా చెప్పారు. పేతురు గారిని అడిగారండి. పేతురు గారు ఎప్పుడు ఏం సమాధానం? నువ్వు సజీవుడైనటువంటి దేవుని యొక్క కుమారుడు అన్నాడు. ఇక్కడ దేవదూత కూడా ఏం చెప్తుందండి యేసుప్రభు గురించి? ఇతడు ఎవరో మరియంతో మాట్లాడుతున్న దేవదూత. పరిశుద్ధాత్ముడు ఈయన, పరిశుద్ధుడు, దేవుని యొక్క కుమారుడు. ఈ సందేశము దేవదూతలు చెప్తున్నప్పుడు అర్థం కాలేదండి ఎవరికండి? మరియమ్మకే, యోసేపు కూడా అర్థం కాలేదండి జననం గురించి జరిగింది. అయితే మనం మనం ముందుగానే చెప్పామండి. ఏం చెప్పాం? యోధ జనాంగానికి ఎవరి గురించినటువంటి అవగాహన తక్కువ అండి. పరిశుద్ధాత్మ గురించినటువంటి అవగాహన చాలా తక్కువ అండి. అర్థం కాదండి వాళ్ళకి. పరిశుద్ధాత్ముడు అంటే అర్థం కాదండి వాళ్ళకి. కానీ పాత నిబంధనలో మనం కొన్ని వచ్చిన ఆలోచన చేద్దాం. వాళ్ళకి ఆ పరిశుద్ధాత్ముడి గురించి అర్థం కాకపోవడానికి ప్రధాన కారణం ఏంటండి? మనం ఒకసారి లేఖనాలతో చూసుకున్నట్లయితే ఆది కాండము మొదటి అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే, ఆది కాండము మొదటి అధ్యాయము 2వ వచనం. భూమి నిరాకారముగాను శూన్యంగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. ఇక్కడ చూసినట్లయితే దేవుని ఆత్మ అనే పదము రాయబడిందండి. చాలా మంది నాటి క్రైస్తవులు కూడా సరైనటువంటి అవగాహన లేదండి పరిశుద్ధాత్ముడి గురించి. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వచ్చాడంటే యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత మరలా భూమి మీదకి వచ్చాడు అనుకుంటున్నారండి చాలా మంది. 3 కాలాల్లో పరిశుద్ధాత్ముడు పనిచేశాడండి. 3 కాలాల్లో కూడా పనిచేసినట్టుగా మన గ్రంథంలో లేఖలు అనేకమైన లేఖనాలు ఉన్నాయండి. సృష్టిలో ఉన్నాడు ఆయన, పితరుల కాలంలో ఉన్నాడు, మోసే కాలంలో ఉన్నాడు. అంతేకాకుండా మన కాలంలో బాప్తిసం పొందినటువంటి క్రైస్తవులలో కూడా పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు. 3 కాలాల్లో పనిచేస్తున్నాడు అన్నటువంటి సంగతిని మనం గుర్తు ఎరగవలసి ఉన్నది. కానీ యూదా జనాంగానికి ఏం అర్థం కాలేదంటే పరిశుద్ధాత్మ గురించినట్టు అవగాహన లేదని చెప్తున్నాను. ఎందుకు అవగాహన లేదంటే, మరి ఇక్కడ గ్రంథంలో ఏం చెప్పిందంటే మొదటి అధ్యాయం 2వ వచనం ప్రకారం దేవుని యొక్క ఆత్మ అన్నాడండి. అంతేకాదు మనం ఒకసారి చూసినట్లయితే యోబు గ్రంథము 33వ అధ్యాయము, యోబు గ్రంథము 33వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే 33వ అధ్యాయము 4వ వచనం. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు జీవం ఇచ్చెను. యోబు మాట అన్నాడండి. ఎవరి ఆత్మ అంటున్నాడండి? దేవుని ఆత్మ నన్ను సృజించెను. అదేవిధంగా న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 9 నుండి 10 వచనాల వరకు చూసినట్లయితే 9 నుండి 10 వచనాలు 3వ అధ్యాయము 9 నుండి 10 వచనాలు చూసినట్లయితే, ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనాజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించును. యెహోవా ఆత్మ
అతని మీదకి వచ్చెను. ఇక్కడ కూడా న్యాయాధిపతి గ్రంథంలో కూడా ఏమంటున్నాడండి? యెహోవా ఆత్మ అంటున్నాడండి. ఆ న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 34 వచనం చూసినట్లయితే, న్యాయాధిపతి గ్రంథము 6వ అధ్యాయము 34 వచనం చూసినట్లయితే ఏమంటున్నాడండి? యెహోవా ఆత్మ గిద్యోను ఆవేశించును. అతడు బోర ఊదినప్పుడు అబియోయెజరు కుటుంబం వారు అతని యొద్దకు వచ్చిరి. ఇక్కడ కూడా ఏం కనపడుతుందండి? యెహోవా ఆత్మ కనపడుతుందండి. 14వ అధ్యాయం న్యాయాధిపతి గ్రంథము 14వ అధ్యాయము 5, 6 వచనాలు చూసినట్లయితే, 14వ అధ్యాయము 5, 6 వచనాలు మనం చూసినట్లయితే ఏమంటున్నాడు ఇక్కడ? ఇక్కడ కూడా 6వ వచనంలో యెహోవా ఆత్మ అతను ప్రేరేపింపగా, 6వ వచనంలో యెహోవా ఆత్మ అంటున్నాడు. అదేవిధంగా మనము మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 33వ వచనంలో మనం 16వ అధ్యాయము 13వ వచనం అండి. సారీ, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనంలో కూడా ఏమని ఉంటుందండి? యెహోవా ఆత్మ అని ఉంటుందండి. అంటే పాత నిబంధన కాలంలో ఏ ఏ వచనాలు మనం చూసినా, ఆది కాండం నుండి మలాకి వరకు చూసినట్లయితే వాళ్ళకి ఏం తెలియదండి? దేవుని ఆత్మ అంటే తెలిసిందే. దేవుని యొక్క ఆత్మ అంటే ఎలా ఆలోచన చేశారంటే వాళ్ళు, మనం ఒకసారి చూసినట్లయితే పాత నిబంధన నుండి జకర్యా గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనం కూడా రాసుకోవచ్చు మనం. జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 12 తన ఆత్మ ప్రేరణ వలన అన్నాడండి. అంటే బైబిల్ గ్రంథంలో పాత నిబంధన కాలంలో ఏ ఆత్మన? దేవుని యొక్క ఆత్మ అని, యెహోవా ఆత్మ, తన ఆత్మ అన్నాడండి. అంటే ఎలా ఆలోచన చేశారంటే వీళ్ళు పాత నిబంధన ఒక యెహోవా ఆత్మ అంటే ఒక శక్తి అని నమ్మారండి వాళ్ళు. యెహోవా ఆత్మని పరిచయం చేశాడండి వాళ్ళు పాత నిబంధన కాలంలో. అందుకని పాత నిబంధన కాలంలో యోధా జనాంగము పరిశుద్ధాత్మ గురించి అవగాహన లేకపోవడానికి కారణం ఏంటంటే యెహోవా ఆత్మని పరిచయం చేశాడు. అందుకనే పరిశుద్ధాత్మ గురించి ఏంటండి ఆలోచన చేయాలి. అందుకనే పరిశుద్ధాత్మ దైవికమైనటువంటి వ్యక్తి అని పాత నిబంధన కాలంలోనే పనిచేస్తున్నాడు అన్న సంగతి వాళ్ళకి తెలియదండి. అయితే క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మని పరిచయం చేసేయండి. ఇప్పుడండి క్రీస్తు యొక్క జననం యేసుప్రభు యొక్క జననం దగ్గర నుండి పరిశుద్ధాత్ముడు ఎంటర్ ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. కానీ క్రీస్తు యొక్క జననంలో చూసినట్లయితే పరిశుద్ధాత్ముడి పాత్ర దైవికమైనటువంటి వ్యక్తిని పరిచయం చేస్తున్నాడండి. పరిశుద్ధాత్ముని ఈ భూమి మీద క్రీస్తు యొక్క జననం గురించి తెలియపరుస్తున్నాడండి. కానీ యేసుప్రభు ఎంతకాలం ఉంటాడండి ఈ భూమి మీద? ఎంతకాలం ఉంటాడండి? ఆయన వచ్చి వెళ్ళిపోవలసిందే. ఎన్ని సంవత్సరాలు ఉంటాడండి? 33.5 సంవత్సరాలు భూమి మీద ఉంటాడు. ఆ తర్వాత ఎక్కువ కాలం మనతోనే ఉండి తీర్పు వరకు ఉండేటువంటి వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్ముడే. మనం సరైనటువంటి ఆలోచన కలిగి ఉండాలి. యేసుప్రభు వచ్చి 33.5 సంవత్సరాల నుండి నీ కొరకు నా కొరకు త్యాగం చేసి మళ్ళా తండ్రి అయినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళిపోయి కుడిపార్శ్వన కూర్చున్నాడు. కానీ మనతో పనిచేసే ఎక్కువ కాలం ఉండేది ఎవరంటే పరిశుద్ధాత్ముడే. అచ్చని గుర్తారు కదా, అప్పుడప్పుడు వచ్చేటువంటి వాడు పరిశుద్ధాత్ముడు కాదు. బాప్తిసం పొందిన వారికి వరాన్ని ఇస్తున్నాడు. ఈయన మనతోనే ఉంటాడండి. నీకు ఎంత ఆయుష్కాలం ఉన్నదో భూమి మీద, బ్రతికే దినాలంతా నీతోనే ఉంటాడు. చనిపోయిన తర్వాత కూడా తీర్పులో నీ గురించి చెప్పేటువంటి వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్ముడే. చాలా విషయాలు ఉన్నాయండి పరిశుద్ధాత్ముడి గురించి మనం చూసినట్లయితే. అయితే ఇక్కడ మనం ఇక్కడ యేసోపు నీతిమంతుడు అంటున్నాడు. అయితే ఆయన ఏమన్నాడండి? అవమానపరచకూడదు అనుకున్నాడండి. ఎవరినండి? రాష్ట్రంగా ఎడనాడాలనుకున్నాడు. అవును మరి. అయితే ఇతను నీతిమంతుడు. కానీ మనం చూసినట్లయితే నాకు సమయం లేదు, లేవే కారణము 18వ అధ్యాయం చదువుకుని ఇంటికెడతారు. అక్కడ ప్రదానం చేయబడినటువంటి విధానం ఉంటుందండి యోధా జనాంగానికి.
లేవే కారణము 18 అధ్యాయం అంతా కూడా ప్రధానం గురించే ఉంటుందండి. ప్రదానం చేయబడినటువంటి వారు వారి ప్రమేయం లేకుండా, వారి కలయిక లేకుండా గర్భం ధరిస్తే ఆ ప్రదానం చేయబడినటువంటి వాడు ఎవరి దగ్గరికి వెళ్తాడండి? యాజకుడి దగ్గరికి వెళ్ళి తెలియపడతాడండి. అయ్యో, నేను ప్రదానం చేసుకున్నాను, ఈవిడిని కలవలేదు, ఈవిడికి నాకు సంబంధం లేదు, ఎవరి ద్వారా వచ్చిందో నాకు తెలీదు అన్నాడు అనుకోండి. ఏం చేస్తారండి? ధర్మశాస్త్ర ప్రకారంగా యాజకుడు తెలియపడితే యాజకుడు ఏం చేస్తాడు? ధర్మశాస్త్ర నియమం ప్రకారంగా రాళ్లతో కూడా చంపేయాలి. ధర్మశాస్త్ర ప్రకారంగా ఈ ప్రోగ్రామ్ అంతా ఎరిగినటువంటి వాడండి ఎవరు? యోసేపు. అంటే యోధా జనాంగంలో వచ్చినటువంటి వాడండి ఆయన. ధర్మశాస్త్రం నియమంతా తెలుసున్నటువంటి వాడండి. ప్రదానం చేయబడిన తర్వాత ఆవిడ గర్భం ధరించిందంటే ఆమెను అవమానపరచాలని తీసుకెళ్ళి యాజకుడి దగ్గర తీసుకెళ్ళి. కానీ ఎంత నీతిమంతుడు మనుషుడు, ఎంత నీతిమంతుడు అండి. రహస్యంగా ఎడనడాలనుకున్నాడు. ఈ ప్రోగ్రామ్ అంతా ఎరిగినటువంటి వాడండి. కానీ ఎవరికి అర్థం కాలేదండి? వాళ్ళకి మరియమ్మకి అర్థం కాలేదు, యోసేపు కూడా అర్థం కాలేదండి. ఎందుకని? యోధా జనాంగం అండి వాళ్ళు. యోధా జనాంగానికి ఎవరి గురించినైనా అవగాహన ఉండదండి. పరిశుద్ధాత్మను గురించినటువంటి అవగాహన ఉండదండి. పరిశుద్ధాత్ముడు వచ్చి చెప్పిన చెప్పే అర్థం కాలేదండి ఎవరికి? మరియమ్మకి, యోసేపుకి. అయితే ఎవరు చెప్తే నమ్ముతారండి మరి? యోధా జనం దేవుని మాటలు నమ్ముతారండి. వాళ్ళు మెసేజ్ వస్తున్నట్టు నమ్ముతారండి. ఎవరి గురించి అవగాహన లేదని మొట్టమొదటి నుంచి చెప్తానండి. పరిశుద్ధాత్ముడు గురించినట్టు అవగాహనే లేదంటున్నాను. కానీ ఎవరి పాత నిబంధనలు విశ్వాసులకు ఒక నియమం ఉన్నదండి. పాత నిబంధన కాలంలో విశ్వాసులకు ఒక నియమం ఉన్నదండి. ఎవరు చెప్తే నమ్ముతారండి? ఎవరు చెప్తే వినరండి? పరిశుద్ధాత్ముడు చెప్తే వినరండి వాళ్ళు. ఎవరు చెప్తే నమ్ముతారండి? దేవదూతలు చెప్తే వింటారండి వాళ్ళు. ఇశ్రాయేల్ జనాంగము, యోధా జనాంగము ఎవరు చెప్తే వింటారండి? దేవదూతలతో చెప్తే వింటారండి. దేవదూతల సందేశం అంటే చాలా భయం అండి వాళ్ళకి. యోధా జనాంగానికి దేవదూతల సందేశం అంటే చాలా భయం అండి. పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే ఆగరేషంలో అబ్రహాం యొక్క దాసీషంలో పిల్లవాడు పుట్టినప్పుడు అడవులు విడిచిపెట్టామని దేవదూతల యొక్క మాట విడిచిపెట్టేది. సుధమ గొమ్మరాల పట్టణం నాశనం చేసేటప్పుడు ఎవరి మాట అన్నారు? అబ్రహం మాట, దేవదూతల మాట అన్నారండి. అబ్రహం కూడా దేవదూతలు బేరమాడాడు. లోతు పిల్లలు వాళ్ళు కాపాడమని బేరమాడాడు. దేవదూతల సందేశం అంటే చాలా భయం అండి. యోసేపుకి మరియమ్మకి ఇప్పుడు ఎవరు చెప్తున్నారండి సందేశం? పరిశుద్ధాత్ముడి వలన గర్భం ధరించామని పరిశుద్ధాత్ముడు చెప్తే నమ్మలేదండి. ఇప్పుడు ఎవరు సందేశం నమ్ముతారంటే ఇక్కడ మనం చూసినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే 1వ అధ్యాయము 20వ వచనం. సమయం అయిపోతుంది, మరి ఎక్కువ టైం అవుతుంది, ఏమనుకోకండి. చాలా కీలకమైనటువంటి పాఠము. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతని ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నాడు, భయపడవద్దు, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ. ఎవరు చెప్తున్నారండి? దేవదూతలు చెప్తున్నారు. అంటే పాత నిబంధన కాలంలో యోధా జనాంగము ఎవరికి భయపడతారంటే దేవదూతలకు భయపడరు. అందుకని యోసేపు దేవదూతల మాటలు విన్నాడని, దేవదూతల మాటలు విన్నాడని అప్పుడు భయపడ్డారు. ఓహో, ఇది ఇలా జరిగిందా, ఇలా పరిశుద్ధాత్మ ప్రేరణ వలన గర్భం ధరించిందా అని ఇంకా మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే,
7 అధ్యాయము 14 మనం చూసినట్లయితే, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కనిక గర్భవతి కుమారుని కని అతను హిమాలయన్ పేరు పెట్టుదు. ప్రవచనం అండి. ఇక్కడ చెప్పబడిన మాట మరియం జీవితంలో నెరవేరింది. లోక రాసినటువంటి సువార్త 1 అధ్యాయము 30 చూసినట్లయితే, లోక రాసినటువంటి సువార్త 1 అధ్యాయము 30 అండి. 1 అధ్యాయము 30 అండి. లోక రాసినటువంటి సువార్త 1 అధ్యాయము 30 చూసినట్లయితే, 30 మనం చూసినట్లయితే, ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన కృప పొందితివి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కానీ ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవదూతల యొక్క సందేశాన్ని, దూత యేసుక్రీస్తు ఈ భూమి మీదకి నీకు గర్భంలో రాజుగా రాబోతున్నాడు. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఎలా రాబోతున్నాడు? రాజుగా రాబోతున్నాడు. చాలా మందికి రాజు అయిపోయినా కానీ యేసు రాజుగా వచ్చుచున్నాడని పాటలు పాడుతున్నారు. యేసు దేవుని యొక్క కుమారుడని, నీ రాజని నోటితో ఒప్పుకోనాలంతే. ఎంతమంది క్రైస్తవులకు అర్థం ఉంది? నీ రాజ్యం వచ్చింది కాక అంటున్నారు. ఆయన భూమి మీద రాజ్యం స్థాపించేసి ఆయన రాజు అయ్యి పరిపాలన కొనసాగిస్తుంటే ఈనాటి క్రైస్తవులకు అర్థం కావట్లేదండి. ఇవాళ ఇక్కడ పరిశుద్ధాత్ముడు దేవదూతలు మరియమ్మకి సందేశం ఇస్తున్నారు. నీ గర్భంలో నుండి ఎవరు రాబోతున్నారు? యేసుక్రీస్తు రాజుగారు రాబోతున్నాడు. యుగాలు పరిపాలించేటువంటి నీ గర్భంలో నుండి రాబోతున్నాడు. కన్నిక గర్భాన్ని పుడుతున్నాడు. అమ్మా నువ్వు కన్నిక, నీ గర్భాన్ని పుట్టబోతున్నాడు. ఆయన యుగములు రాజుగా ఉంటాడు. జన్మించేటువంటి వాడు సామాన్యుడు కాదు, పరిశుద్ధుడు. అతను ఎవరు? దేవుని యొక్క కుమారుడు. దేవదూతలు మంచి సందేశాన్ని ఇచ్చారండి. ఎవరికి? మరియమ్మకి. అప్పుడు మరియమ్మకే యేసేపు అర్థం చేసుకున్నారు. ఎంతమంది క్రైస్తవులు ఇలా గుర్తించగలుగుతున్నారు? ఎన్ని కుటుంబాలు గుర్తించగలుగుతున్నాయండి? బైబిల్ బోధలో పరిశుద్ధాత్మ గురించినటువంటి బోధలు ఎంతమందికి అర్థమవుతున్నాయండి? క్రైస్తవ యొక్క జీవితాలు ఎలా రాయపడితే యేసు యొక్క ప్రపంచం ఎప్పుడండి? డిసెంబర్ 25 ఈ ఇష్టం వచ్చినట్టు దీన్ని ఎలా పడితే అలా చేస్తున్నారు. యేసుప్రభు యొక్క జనం అర్థం కాలేదండి. అలా ఆయన నిత్యత్వంలో పుట్టినటువంటి వాడు, దేవునితో ఉన్నటువంటి వాడండి. ఆయన దేవునితో ఉన్నటువంటి వాడు, ఇవన్నీ సృష్టించినటువంటి వాడు ఆయనే. ఇలా యేసుప్రభుని తక్కువ వాడిగా పరిచయం చేస్తున్నారండి మా ప్రపంచానికి. అలెగ్జాండర్ కంటే, బుద్ధుడి కంటే, వివేకానందుడి కంటే వెనకాల వచ్చినటువంటి వాడు అంటున్నారండి వాళ్ళు. మనం చేయడం వల్లే. ఆయన ఎక్కడంటే పుట్టుక అక్కడే జరిగిందండి నిత్యత్వం. అందుకనే పరిశుద్ధాత్ముడు పుట్టు గురించి రాయలేదు, పుట్టు గురించి తెలియపరచలేదు. దేవుని యొక్క కుమారుడికి వచ్చాడు అంతే. మనం పిచ్చి పిచ్చి పనులు చేస్తామని పరిశుద్ధాత్ముడు ముందే చేశారు. ఇవాళ ఆయన పేరు చెప్పి మోసాలు చేసేస్తున్నారు. యేసుప్రభుడు ఎప్పుడు పుట్టాడో లేదో డిసెంబర్ నుండి జనవరి నెల ఆఖరి దాకా చేస్తున్నారండి. ఇవాళ ఎప్పుడు పుట్టాడో తెలియదు కానీ పండగలు చేస్తున్నాం అంటున్నారు. పండగలు ఎవరండి? ఆచారాలు. అన్ని జనుల యొక్క ఆచారాలు. నువ్వు అన్ని జనుల ప్రవర్తిస్తున్నావు. పండగలు, మాసం, దినములు, రోజును పాటించనుతో మేము రాత్రి పగలు పడినటువంటి కష్టము వ్యర్థమైపోయినము, మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. యేసుప్రభు యొక్క జనం ఎంతమందికి అర్థం అవుతుందండి? ఎంతమంది అర్థం చేసుకుంటున్నారండి? ఆత్మ సంబంధంగా ఆలోచన చేస్తున్నామా, శరీర సంబంధంగా ఆలోచన చేస్తున్నాం? మనమే పరిశీలన చేసుకుందాం. దేవుడు ఆశించిన రీతిగా మన జీవితాలు కొనసాగిద్దాం. పరిశుద్ధాత్మని ఎలా పరిచయం చేశాడో అలా దేవుని యొక్క కుమారుడి కింద అంగీకరిద్దాం. నోటితో ఒప్పుకుందామండి. ఒప్పుకోలు మనం యేసు దేవుని కుమారుడని హృదయం మంది విశ్వాసించాలి. ఆయన మృతుల్లో తిరిగి లేసినటువంటి వాడని నమ్మాలండి. ఆయన రాజని నమ్మాలండి. ఆ రాజ్యంలో ప్రవేశించాను, ఆయన నన్ను పరిపాలన చేస్తున్నాడని నమ్మాలి. సాకుబారు పనులన్నీ చేస్తున్నారు.
యేసుప్రభు యొక్క ఒకటి జన్మదినం కంటే ఒకటి మరణ దినమే చాలా విలువైనది అన్నాడు. ఆ మరణ దినాన్ని జ్ఞాపకం చేసుకోండిరా, ప్రతి ఆదివారం నాడు అది విలువైనదిరా, దానికి సాదృశ్యంగా రొట్టెను ద్రాక్షారసం తీసుకోండిరా అంటే తీసుకుంటలేదండి. ప్రతి ఆదివారం నాడు కానుకలు ఇచ్చుకుంటున్నాం. ప్రతి ఆదివారం నాడు యేసు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ఎంతమందికి అర్థమవుతుందండి? యేసు ప్రభు యొక్క జననం గురించి సరైనటువంటి అవగాహన లేనటువంటి క్రైస్తవులు. ఈ పాట మీకు అర్థమవుదో లేదు, కానీ అర్థం చేసుకుని అందరూ కూడా జీవనీయంలో ఎదగాలని నన్ను నేను హెచ్చరించుకుని మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నాను. ఈ మాటలో దేవుడు మీ హృదయంలో ఫలింపు చేయను గాక. ఆమేన్.